వాస్కులర్ సర్జన్ అంటే ఏంటి సార్ అసలు? వాస్కులర్ అంటే రక్తనాళాల్లో మనకు బేసిక్గా హ్యూమన్ బాడీలో చూస్తే 3 రకాల రక్తనాళాలు. ఇప్పుడు మామూలుగా వెరికోసిస్ వెయిన్స్ అనేది ఏంటి అంటే ఒక సర్టెన్ ఏజ్ 30 years 40 years ఆ ఏజ్లో వస్తుంది అంటారు. ఇప్పుడు మేల్ ఫీమేల్ చూస్తే ఫీమేల్లో కొద్దిగా రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ట్రాఫిక్ పోలీసులు చాలా చేస్తుంటాం, టీచర్స్లు చాలా చేస్తుంటాం, ఈవెన్ సర్జన్స్ డాక్టర్స్లో కూడా చాలా కొంచెం రిస్క్ ఉంటుంది. మనకి వారికోస్ వెయిన్స్ ఉందని తెలుసుకోవడానికి 2-3 years పడుతుంది, అప్పుడు కానీ సిమ్టమ్స్ తెలీదు అన్నారు. అంటే ఆ సిమ్టమ్స్ ఉన్నాకే ట్రీట్మెంట్ చేయించుకోవాలి, కానీ ఇంకా వేరే ఆప్షన్ లేదు. ఫస్ట్ సిమ్టమ్స్ వస్తున్నాయి, కాళ్ళు లాగుతుంది అన్నప్పుడు ఎంఎంటీ తీసుకుని మనం అబ్రాడ్లో చూస్తుంటాం. వాళ్ళు ఏంటంటే అమెజాన్ ఇలాంటివి స్టాండింగ్ జాబ్స్ ఉంటాయి. వాళ్ళు 12 to 14 hours ఉంటారు. ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎలా ఉంటారంటే 20 to 30 బిలో ఉంటారు. వాళ్ళకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. హై స్ట్రెస్ జాబ్స్ ఎనీ ఏజ్లో రావచ్చు. రిస్క్ ఆఫ్ బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. స్పైడర్ వెయిన్స్ అని, దానికి ట్రీట్మెంట్ ఏముంటుంది సార్? స్పైడర్ వెయిన్స్తో బ్లీడ్ అయ్యి 1/2 లీటర్ కానీ 1 లీటర్ బ్లడ్ లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అంటే బ్లీడ్ అంటే మనకి వినడానికి చాలా భయంగా ఉంది. ఆల్కహాల్ కానీ స్మోకింగ్ వల్ల సడన్లీ వారికోస్ వెయిన్స్ బ్లడ్ క్లాట్ అయిపోవచ్చు. దెర్ ఇస్ ఆల్వేస్ ఎ రిస్క్. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ ప్రకాష్ గౌరా, వాస్కులర్ సర్జన్, అపోలో హాస్పిటల్స్, జూబ్లీ హిల్స్. నమస్తే సార్. నమస్తే మేడం. వెల్కమ్ టు అవర్ ఛానల్ సార్. థ్యాంక్ యూ సార్, వాస్కులర్ సర్జన్ అంటే ఏంటి సార్ అసలు? వాస్కులర్ అంటే రక్తనాళాల్లో మనకు బేసిక్గా హ్యూమన్ బాడీలో చూస్తే 3 రకాల రక్తనాళాలు ఉన్నాయి. ఒకటి ఆర్టరీ అంటాం. ఆర్టరీ అంటే శుద్ధ రక్తనాళాలు. శుద్ధ రక్తనాళాలు అంటే గుండె నుంచి కాలు దాకా అయినా, బ్రెయిన్కైనా, వేరే ఆర్గన్కి వెళ్ళే, గుండె నుంచి వెళ్ళే 1-way ట్రాఫిక్ని శుద్ధ రక్తనాళాలు అంటాం. ఓకే. అది కాకుండా రిటర్న్, ఇప్పుడు వచ్చే బ్లడ్ ఎప్పుడు రిటర్న్ అనేది రావాలి గుండెకి, సర్క్యులేషన్ కంప్లీట్ అవ్వాలి అంటే ఆక్సిజనేటెడ్ బ్లడ్ని తీసుకొని గుండె నుంచి పంప్ అయినప్పుడు ఇట్ విల్ గో టు ది ఆర్గన్. ఎక్కడైనా ఇప్పుడు కాలు అనుకున్నాం అనుకోండి, కాలుకి వెళ్తే ఆడ ఆక్సిజన్ యూటిలైజ్ అయినాక రిటర్న్ వచ్చే ఆ బ్లడ్ అనేది రిటర్న్ రావాలి. సో ఒకసారి ఆక్సిజన్ యూటిలైజ్ అయినాక కార్బన్ డైఆక్సైడ్గా కన్వర్ట్ అవుతుంది బాడీలో. సో దట్ హ్యాస్ టు కమ్ బ్యాక్ టు ది హార్ట్, అండ్ హార్ట్ నుంచి లంగ్స్కి వెళ్ళిపోయి లంగ్స్ నుంచి మళ్ళీ కార్బన్ డైఆక్సైడ్ అన్ని బయటకు వచ్చేస్తుంది. సో ఇది సర్క్యులేషన్. సో దీస్ ఆర్ 2 మెయిన్ బ్లడ్ వెసల్స్. ఒకటి ఆర్టరీ, ఒకటి వెయిన్ అంటే రిటర్న్కి వచ్చే సిస్టమ్ని వీనస్ సిస్టమ్ అంటాం. ఇది కాకుండా 3వ సిస్టమ్ అనేది లింఫాటిక్ సిస్టమ్ అనేది ఒకటి ఉంటుంది. లింఫాటిక్ సిస్టంలో ఏంటంటే ఈ కొన్ని బిగ్గర్ మాలిక్యూల్స్, ఇప్పుడు బ్లడ్లో మనకు చూస్తే ఆల్ ఆర్ వెరీ స్మాల్ మాలిక్యూల్స్, కొన్ని బిగ్గర్ మాలిక్యూల్స్ని ట్రావెల్ చేయడానికి దెర్ ఇస్ ఎ డిఫరెంట్ సిస్టమ్ కూడా లింఫాటిక్ సిస్టమ్. ఫైనల్గా లింఫాటిక్ సిస్టమ్ అనేది వచ్చేసి డైరెక్ట్లీ వీనస్ సిస్టమ్ని కనెక్ట్ అవుతుంది. ఛాతీలు కానీ, అబ్డామినల్ కానీ, నెక్లు కానీ అవన్నీ వచ్చేసి మనకు వీనస్ సిస్టమ్ని కనెక్ట్ అవుతుంది. సో బేసిక్లీ చూస్తే దిర్ ఆర్ 3 మెయిన్ సిస్టమ్స్. వన్ ఈస్ ఆర్టరీ, వన్ ఈస్ వెయిన్, అండ్ అదర్ ఇస్ లింఫాటిక్ సిస్టమ్. డిసీజెస్ ఇన్వాల్వింగ్ ఆల్ దీస్ 3 సిస్టమ్స్. ఆర్టరీలు బ్లాక్ ఉండొచ్చు ఆర్ ఉబ్బడం ఉండొచ్చు. బేసిక్లీ వాస్కులర్ సర్జరీ చూస్తే దెర్ ఆర్ ఓన్లీ 2 డిసీజెస్. ఒకటి రక్తనాళాలు ఫ్లోలో లిమిటేషన్ రావాలంటే వచ్చే దాంట్లో బ్లాక్ ఉండాలి. అది ఆర్టరీలు బ్లాక్ ఉండొచ్చు, వీనస్లు బ్లాక్ ఉండొచ్చు, ఆర్ అది లింఫాటిక్లు కూడా బ్లాక్ ఉండొచ్చు. ఇది ఒక రకాల డిసీజెస్ అనమాట. రెండోది వాపు ఉండొచ్చు, అంటే ఈ రక్తనాళాలు అనేది ఉబ్బిపోవచ్చు. దాన్ని అన్యూరిజం కానీ డైలిటేషన్ కానీ దానికి వేరే డిసీజెస్ అంటారు. సో ఒకటి ఫ్లోలు బ్లాక్ ఉంటే ప్రాబ్లం వస్తుంది, అది ఆర్టరీలో అయినా బ్లాక్ వస్తుంది, బ్లాక్ వస్తే ప్రాబ్లమ్స్ వస్తాయి. వీనస్లు బ్లాక్ వస్తే వేరే రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి, లింఫాటిక్లు బ్లాక్ వస్తే వేరే రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. ఉబ్బిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. దాంట్లో ఆర్టరీలు ఉబ్బిపోతే మనం అన్యూరిజం అంటాం, ఆర్టీరియల్ అన్యూరిజం అంటాం. వీనస్లు బ్లాక్ ఉబ్బిపోతే మనం వీనస్ అన్యూరిజం అంటాం. ఆర్ మూడోది లింఫాటిక్ బ్లాక్ ఉంటే వీ కెన్ కాల్ దెమ్ lymphangioma or AV malformations. A combination of all these 3 can be there. So any surgeon, any physician or any doctor dealing with these problems is a vascular
సర్జన్ అని చెప్పలేము కానీ వాస్కులర్ ఇట్ హెస్ బికమ్ ఎ మోర్ బ్రాడర్ స్పెషాలిటీ ఆఫ్ డిసీజెస్. చాలామంది వాస్కులర్ మెడిసిన్ ఉంది, వాస్కులర్ సర్జరీ ఉంది, బట్ మోస్ట్ ఆఫ్ దెమ్ కరెంట్లీ అవైలబుల్ ఆర్ ఆల్ వాస్కులర్ సర్జన్స్ డీలింగ్ విత్ బోత్ మెడికల్ పార్ట్ యాజ్ వెల్ యాజ్ సర్జికల్ పార్ట్. ఎక్కువగా వినే కామన్ డిసీజ్ ఏంటి అంటే వెరికోసిస్ వెయిన్స్. ఆ వెరికోసిస్ వెయిన్స్ కాకుండా ఇంకా వేరే డిసీజెస్తో పేషెంట్స్ మిమ్మల్ని అప్రోచ్ అవుతారా సార్? ఎస్, మనము ప్రాక్టీస్ చూస్తే ఒక 30 to 40% వారికోస్ వెయిన్స్ ఉంటుంది. బాకీ 60 to 70% చాలా వేరే రకాలు ఉంటాయి. ఇప్పుడు జనరల్ పాపులేషన్ కానీ పబ్లిక్ కానీ ఉన్న నాలెడ్జ్ ఏంటంటే వాస్కులర్ సర్జన్ అంటే ఓన్లీ వారికోస్ వెయిన్స్ మాత్రం ట్రీట్ చేస్తారు అనేది ఉంటుంది. అట్లా కాదు. అది కాకుండా మనం చాలా డిసీజెస్ని డీల్ చేస్తుంటాము. దాంట్లో ఎట్లా అంటే ఇది చెప్తున్నాయి, ఇప్పుడు బ్లాక్ ఉండొచ్చు ఆర్ వాప్ ఉండొచ్చు అనేది. మోస్ట్ కామన్లీ వారికోస్ వెయిన్స్ ఈజ్ ఆబ్వియస్లీ ది మోస్ట్ కామన్ డిసీజ్ వాట్ వి ట్రీట్. అది ఒకటే కాకుండా వీ డీల్ విత్ డీప్ వెయిన్ థ్రోంబోసిస్ అంటాం. డీబీటీ అంటే కాలు సడన్గా ఒప్పుకోవడము, లింఫెడిమాస్ ఆర్ లింఫెడిమా అంటే ఈ లోకల్ లాంగ్వేజ్ చెప్పాలంటే మనము బోధకాలు డిసీజెస్ ట్రీట్ చేస్తుంటాం. ఇది కాకుండా కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్స్ని మనము కొన్ని ప్రొసీజర్స్ చేస్తాం. పేషెంట్స్ హూ ఆర్ ఆన్ డయాలిసిస్ వాళ్ళని డయాలిసిస్ చేయడానికి దారి చేసి ఇవ్వాలి. చేతులు ఒకటి ఫిస్టులాస్ అంటాం, అది చేస్తుంటాము. ఇది కాకుండా స్ట్రోక్ వచ్చే పేషెంట్స్కి, ఇప్పుడు స్ట్రోక్ అంటే బ్రెయిన్లో పక్షపాత వస్తాయి పేషెంట్స్కి. పక్షపాత దానికి ఒక కొన్ని కారణాలు మెడకున్న రక్తాలు మూసుకుపోవడం వల్ల పక్షపాతాలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఆ బ్లాక్ని రిపేర్ చేయడం కానీ, స్టెంటింగ్ చేయడం కానీ, ఆర్ ఆ బ్లాక్ని తీయడం కానీ, ఈ ప్రొసీజర్స్ అన్ని చాలా చేస్తూ ఉంటాం. ఇదొకటి కాకుండా మనము స్మోకర్స్, ఈ బీడీ సిగరెట్ తాగే వాళ్ళకి కాలు గ్యాంగ్రీన్ రావడము, బ్లాక్ అయ్యి కాళ్ళు నొప్పి రావడము. గ్యాంగ్రీన్ అంటే కాళ్ళు నల్లగా అయిపోతుంటాయి. అవి దోస్ థింగ్స్ ఆర్ ఆల్ దట్స్ ఆల్సో ఏ మేజర్ పార్ట్ ఆఫ్ ద ప్రాక్టీస్ వాట్ వి డూ. ఇవి కాకుండా వేరే అన్యూరిజమ్స్ కానీ, లింఫెడిమాస్, ఏవి మాల్ఫర్మేషన్స్ అంటాం. పుట్టుకాడి నుంచి కాళ్ళు ప్రాబ్లమ్స్ ఉంటాయి, కాళ్ళు వాపు ఉంటాయి, ఆర్ గడ్డలాగా ఉంటుంటాయి కొన్ని పేషెంట్స్కి. అట్లాంటి ట్రీట్మెంట్స్ కూడా మనం చేస్తూ ఉంటాం. ఇప్పుడు మామూలుగా వెరికోసిస్ వెయిన్స్ అనేది ఏంటి అంటే ఒక సర్టెన్ ఏజ్ 30 years 40 years ఆ ఏజ్లో వస్తుంది అంటారు. అది సడన్గా వస్తుందా, లేకపోతే అది ఎప్పటి నుంచో స్టార్ట్ అయ్యి మనకి సిమ్టమ్స్ అప్పుడు చూపిస్తాయా? అసలు ఈ వెరికోసిస్ వెయిన్స్ అంటే ఏంటి, అది ఎలా స్టార్ట్ అవుతుంది? ఈ వారికోస్ వెయిన్స్ అంటే మనము బేసిక్లీ దాంట్లో 2 రకాలు ఉన్నాయి. ఒకటి ప్రైమరీ వారికోస్ వెయిన్స్ అంటాం. ప్రైమరీ వారికోస్ వెయిన్స్ అంటే వేరే ఏం రీజన్ కాకుండా జస్ట్ బీయింగ్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ ప్రోన్ టు డెవలప్ వారికోస్ వెయిన్స్. ఎవ్రీబడి ఈజ్ ప్రోన్ టు డెవలప్. బికాస్ ఈ రోగం అనేది మనము యానిమల్స్లో చూడం. బికాస్ యానిమల్స్ గ్రోత్ ఈజ్ ఆల్వేస్ అలాంగ్ ద గ్రావిటీ. అలాంగ్ ద గ్రావిటీ అంటే దే గ్రో అలాంగ్ ద గ్రావిటీ. But as human beings, we have adapted so that we go against the gravity, and then we grow tall, and this is the reason why we are prone to develop varicose veins. ఒకటి. 2, దీంట్లో కొన్ని ప్రొఫెషనల్ కానీ ఇప్పుడు మేల్ ఫీమేల్ చూస్తే ఫీమేల్లో కొద్ది రిస్క్ ఎక్కువ ఉంటుంది. there are various physiological factors, దానికి pregnancy is a factor, or in general ladies body and hormonal changes can also influence development of varicose veins. ఇది కాకుండా సర్టన్ ప్రొఫెషన్స్, ఇప్పుడు ఎక్కువసేపు నిలబడి పనిచేసే ప్రొఫెషన్లు ఈ ప్రైమరీ వారికోస్ వెయిన్స్ అనేది చాలా రిస్క్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ట్రాఫిక్ పోలీసులు చాలా చేస్తుంటాము, టీచర్స్లో చాలా చేస్తుంటాము, ఈవెన్ సర్జన్స్ యాజ్ డాక్టర్స్లో కూడా చాలా కొద్ది రిస్క్ ఉంటుంది ఎక్కువ. బికాస్ మన ట్రైనింగ్ టైంలో చాలా హెక్టిక్ వర్క్ ఉన్నప్పుడు వీ డూ డెవలప్ వారికోస్ వెయిన్స్. ఇది ప్రైమరీ వారికోస్ వెయిన్స్ అంటే వేరే కారణం కాకుండా మన ప్రొఫెషన్ కానీ మన బాడీతో వచ్చే ప్రాబ్లమ్స్ ఇవి. సో వారికోస్ వెయిన్స్ అనేది సడన్గా ఎప్పుడు రావండి. సడన్గా రావాలి అంటే అది మోస్ట్లీ పేషెంట్ హెస్ నాట్ రియలైజ్, దానికి ఐడియా లేదు, బట్ అది సడన్లీ ఏదో ప్రాబ్లమ్స్ వచ్చింది, క్లాట్ అవ్వచ్చు, పెయిన్ రావచ్చు, స్వెల్లింగ్ రావచ్చు, ఆర్ పగిలిపోయి బ్లీడింగ్ అవ్వచ్చు. దీస్ ఆర్ ద ఫ్యూ కేసెస్ వేర్ దే ప్రెసెంట్ సడన్లీ. బట్ యూజువలీ ఇట్స్ ఏ క్రానిక్ డిసీజ్. ఎప్పుడో స్టార్ట్ అయి ఉంటుంది, సిమ్టమ్స్ ఉండవు. సిమ్టమ్స్ రావడానికి యూజువలీ 2-3 years 4 years తర్వాత స్లోలీ స్టార్ట్ అవుతుంటాయి. దట్ ఈస్ వెన్ దే కన్సల్ట్. ఇది ప్రైమరీ వారికోస్ వెయిన్స్. సెకండరీ వారికోస్ వెయిన్స్ కూడా సిమ్టమ్స్ అలాగే ఉంటాయి, కానీ ప్రీవియస్లీ ఒకటి ఏదో హిస్టరీ ఉంటుంది. ఒకటి మోస్ట్ కామన్ హిస్టరీ ఏంటంటే ముందు డీవీటీ వచ్చింది, కాళ్ళు బ్లాక్ వచ్చింది,
నరాలు బ్లాక్ అయినాయి, మనం ఒక 6 నెలలు మందులు తీసుకున్నాము, మందులు అయిపోయింది, డీవీటీ క్లియర్ అయిపోయింది. డీవీటీ క్లియర్ అయిపోయినాక కూడా సెకండరీ వారికోస్ వెయిన్స్ వస్తాయి. మెయిన్ వెయిన్ బంద్ అయినప్పుడు చుట్టుపక్కల నుంచి బ్లడ్ ఎట్లాగైనా కాళ్ళ నుంచి పైకి వెళ్ళాల్సిందే. సో ఈ మెయిన్ వెయిన్ పెద్ద నరాలు మూసుకుపోవడం వల్ల మనకు చుట్టూ చిన్న చిన్న రక్తనాళాలు ఉబ్బిపోతాయి. ఆ ఉబ్బడం వల్ల మనకు సెకండరీ వారికోస్ వెయిన్స్ వస్తుంటాయి. అవి కూడా క్రానికే, దే విల్ నాట్ డెవలప్ సడన్లీ. అది కూడా ఒక టైం ఫ్రేమ్ అనేది ఉంటుంది దానికి, ఒక 2 years 3 years సిమ్టమ్స్ ఉంటాయి. సో బట్ అగైన్ దీస్ పేషెంట్స్ విల్ హ్యావ్ ఎ ప్రీవియస్ హిస్టరీ. ముందు మనకు డీవీటీ ఉండే సార్, బాగానే ఉండే, ఇప్పుడు మనకు కాళ్ళు నరాలు ఉబ్బుతున్నాయి, కాలు వాపు వస్తుంది, కింద నల్లగా అవుతుందని సిమ్టమ్స్ ఉంటాయి. సార్ ఇప్పుడు సిమ్టమ్స్ 2-3 years తర్వాత అన్నారు. తెలుసుకోవడానికి మనకి వారికోస్ వెయిన్స్ ఉందని తెలుసుకోవడానికి 2-3 years పడుతుంది, అప్పుడు కానీ సిమ్టమ్స్ తెలీదు అన్నారు. అంటే ఆ సిమ్టమ్స్ ఉన్నాకే ట్రీట్మెంట్ చేయించుకోవాలి, కానీ ఇంకా వేరే ఆప్షన్ లేదు. ఐడియలీ ఏ రోగమైనా మనం సిమ్టమ్స్ ఉన్నప్పుడైనా ట్రీట్మెంట్ చేసుకోవాలి బేసిక్లీ. సో వారికోస్ వెయిన్స్ అనే చిన్న నరాలు అందరికీ ఉంటాయి. అందరికీ వచ్చే 10 మంది, ఓపీలో ఒక 10 మంది వస్తున్నారంటే 10 మందికి సర్జరీ అవసరం పడదు, ఆర్ ఇంటర్వెన్షన్ అవసరం పడదు. దట్ ఈస్ వాట్ ఐ వాస్ ట్రైన్ టు టెల్. వాస్కులర్ సర్జరీ అనేది కాకుండా ఇప్పుడు ఇట్స్ బికమ్ వాస్కులర్ మెడిసిన్. సో ట్రీట్మెంట్ ఆఫ్ వారికోస్ వెయిన్స్, మెడికల్ మేనేజ్మెంట్, ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ది ట్రీట్మెంట్. దాంట్లో లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ కానీ, వెయిట్ ఎక్కువ ఉంటే వెయిట్ లాస్ అవ్వడం కానీ, దాంతోపాటు కంప్రెషన్ స్టాకింగ్స్, కంప్రెషన్ థెరపీ, ఫిజికల్ ఎక్సర్సైజెస్, దేర్ ఆర్ లాట్ ఆఫ్ ట్రీట్మెంట్ ప్లాన్, అండ్ దెన్ వీ కమ్ టు ది ఇంటర్వెన్షన్ పార్ట్. సో ఇప్పుడు సిమ్టమ్స్ ఉన్నా, ఫస్ట్ సిమ్టమ్స్ వస్తున్నాయి, కాళ్ళు ఆగుతుంది అన్నప్పుడు ఎంఎట్టి తీసుకుని మనం లేజర్ కానీ గ్లూ కానీ చేసే అవసరం లేదు. ఓకే, సో దీనికి ఒక సర్టైన్ ఏజ్ ఫ్యాక్టర్ అని ఏమి ఉండదా సార్? ఐడియలీ మనం క్లాసికల్ టీచింగ్ ఈజ్ అరౌండ్ 40 ఈజ్ వాట్ వీ గెట్. ఎందుకంటే కొంతమంది ఇప్పుడు మామూలుగా అబ్రాడ్లో చూస్తుంటాం, వాళ్ళు ఏంటంటే అమెజాన్ ఇలాంటివి స్టాండింగ్ జాబ్స్ ఉంటాయి, వాళ్ళు 12-14 hours ఉంటారు. ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎలా ఉంటారంటే 20-30 బిలో ఉంటారు. మేబీ ఎక్స్ట్రా ఉండొచ్చు, కానీ 20-30 వాళ్ళకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయా? లేదు, ఇప్పుడు ఎట్లా అంటే క్లాసికల్ టీచింగ్ ఈజ్ అరౌండ్ 40, బట్ ఇప్పుడు మనం చూసేది ఆ 15 years, 16 years, 20 years కూడా చూస్తున్నాం. ద రీజన్ ఈజ్ వన్ ఈజ్ మేబీ దర్ ఇస్ ఎ పార్ట్ ఆఫ్ ఫెమిలియల్ కూడా ఉంటుంది. అమ్మ నాన్నకున్నప్పుడు కూడా మనకు కూడా హెరిడిటరీ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. 15% ఆఫ్ వారికోస్ వెయిన్స్ క్యాన్ బి హెరిడిటరీ. వన్ ఇస్. సెకండ్ థింగ్ ఈజ్ ఇప్పుడు మీరు అన్నట్టుగా వెరీ యంగ్ పీపుల్ ఇన్వాల్వ్డ్ ఇన్ హై స్ట్రెస్ జాబ్స్. హై స్ట్రెస్ జాబ్ అంటే ఎక్కువసేపు నిలబడి 12 hours, 14 hours నిలబడి పనిచేసే వాళ్ళకి ఎనీ ఏజ్లో రావచ్చు. మీరు నాట్ బి 40కే వస్తుంది అనేది ఏం లేదు. దే కెన్ డెవలప్ వెరీ ఎర్లీ సిమ్టమ్స్ ఆల్సో. 20 yearsకి, 25 yearsకి ఆల్సో దే టు డెవలప్. అండ్ ఇన్ దోస్ కేసెస్ వీ హ్యావ్ టు బి వెరీ లిటిల్ బిట్ కేర్ఫుల్, బికాస్ రికరెన్స్ అనేది ఒక చిన్న రిస్క్ ఉంటాం. ఈరోజు నేను చేశానంటే దానికి వారికోస్ వెయిన్స్ అనేది మళ్ళీ వచ్చే ఛాన్స్ ఎంత ఉన్నది అనేది చూసుకొని మనం ప్లాన్ చేసుకోవాలి. బికాస్ దెర్ ఇస్ ఆల్వేస్ 100% వారికోస్ వెయిన్స్ ఈరోజు ట్రీట్మెంట్ చేశానంటే 100% వెళ్ళిపోయి మళ్ళీ రావు అనేది ఏం లేదు. మీ ప్రొఫెషన్ అలాగే కంటిన్యూ అవుతున్నప్పుడు మనం చేసిన ట్రీట్మెంట్, చేసిన నరాలు బంద్ అయిపోవచ్చు, కానీ చుట్టూ నుంచి మళ్ళీ వేరే నరాలు ఓపెన్ అవ్వచ్చు. బికాస్ లెగ్లు చూస్తే దెర్ ఆర్ అరౌండ్ 600 వెయిన్స్ అండ్ పర్ఫరేటర్స్ అంటాం మనం. ఇప్పుడు ఒక్కసారి వారికోస్ వెయిన్స్ వచ్చాయంటే ఒకేసారి 600 నరాలు మొత్తం ఉబ్బిపోవు, ఒక 20-30 ఉంటాయి. దాంట్లో మనం చేసేది 20 చేసినప్పుడు the patient doesn't follow further care, further treatment కానీ, compression device కానీ, lifestyle modification, if he doesn't follow, 5 years down the line the other veins can open. ఇప్పుడు 600 నరాలు ట్రీట్మెంట్ చేసిస్తే సర్క్యులేషన్ అనేది కాదు, సర్క్యులేషన్ కూడా మెయింటైన్ చేయాలి, డ్యామేజ్ అయిన నరాలు కూడా రిపేర్ చేయాలి. దిస్ ఇస్ ద హోల్ గోల్. సో అది డ్యామేజ్ అయిన చేసినప్పుడు దే క్యాన్ డెవలప్ రికరెంట్ వారికోస్ వెయిన్స్. సో ఇట్ ఈస్ ఏ కంటిన్యూస్ ట్రీట్మెంట్. ఈరోజు చేస్తే రేపు మళ్ళీ లేదు రాదు అనేది ఏం లేదు. దెర్ ఈస్ ఆల్వేస్ ఎ రిస్క్, బట్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ విల్ యూజువలీ హెల్ప్ దెమ్, అండ్ వన్స్ ఇన్ ఎ వైల్ ఫాలో అప్ విల్ ఆల్సో హెల్ప్. అంటే ఇప్పుడు మామూలుగా మీరు ఇప్పుడు చెప్పారు సర్జరీ కాకుండా స్టాకింగ్స్ యూజ్ చేయొచ్చు, ఇంకా మెడిసిన్స్తో కూడా అని ఏదో చిన్న ప్రొసీజర్స్. ఇప్పుడు ఎట్లా అంటే దెర్ ఆర్ వేరియస్ రీజన్స్. ఇప్పుడు వచ్చింది రీజన్ ఏ స్టేజ్లో ఉంది పేషెంట్ అనేది బట్టి స్టేజెస్ ఏముంటాయి? దట్ ఈస్ వాట్ ఐఎమ్ కమింగ్ టు. మనం వారికోస్ వెయిన్ స్టేజింగ్ యూజువల్లీ మోస్ట్ కామన్లీ వి డూ ఇస్ వాట్ ఈస్ కాల్డ్ ద CEAP క్లాసిఫికేషన్ అని చేస్తాం. దాంట్లో C అంటే ఏ స్టేజ్లో ఉందనేది తెలుస్తుంది మనకు. సో 1, 2, 3, 4, 5, 6 వరకు ఉంటాయి. 6 అంటే ఫ్రాంక్గా పుండు వచ్చింది కాళ్ళు. సో ఆ టైంలో వేరే ఆలోచించేది ఏమి ఉండదు, పుండు మానిపోవాలి, వారికోస్ వెయిన్స్ ట్రీట్మెంట్ చేయాలి.
5 అంటే పుండు ఒకసారి వచ్చింది మానింది మళ్ళీ వచ్చే రిస్క్ ఉంటుంది అనమాట. 4 అంటే 4లు మళ్ళీ ఏబి ఉంటాయి, డిస్కలరేషన్, కాళ్ళు ఈ యాంకిల్ చుట్టూ నల్లగా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. 3 అంటే కాళ్ళలో వాపు ఉంటుంది. 2 అంటే ఓన్లీ వారికోస్ వెయిన్స్ ఉన్నాయి, సిమ్టమ్స్ వేరే ఏం లేవు. 1 అంటే ఈ వారికోస్ వెయిన్స్ కంటే ఒక ప్రికర్స్టర్ స్టేజ్ ఉంటుంది, దానికి టీలంజెక్టేసియా ఆర్ స్పైడర్ వెయిన్స్ అంటాం. ఈ స్పైడర్ వెయిన్స్ అంటే దే ఆర్ వెరీ స్మాల్ వెయిన్స్, లెస్ దాన్ 2 mm, బట్ దే ఆర్ విజిబుల్ వెయిన్స్ ఇన్ ద లెగ్. దానివల్ల యూజువలీ నొప్పి ఏమి ఉండదు, కానీ కొద్దిగా బ్లీడ్ అయ్యే, ఎప్పుడైనా మనకు స్కిన్ డ్రై అయిపోయినప్పుడు ఇచ్చింగ్ వచ్చేసి బ్లీడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో దానికి టీలంజెక్టేసియా ఆర్ స్పైడర్ వెయిన్స్ అంటాం. సో దట్ ఈస్ ద ఎర్లియస్ట్ స్టేజ్ ఆఫ్ వారికోస్ వెయిన్స్, C1 డిసీజ్ అంటాం మనం. సో C1ని యూజువలీ కాస్మెటిక్గా ట్రీట్మెంట్ చేస్తాం. వాళ్ళకి చూడడానికి మంచిగా లేదు, వీ వాంట్ గెట్ ఇట్ అంటే వీ విల్ గివ్ మొత్తం పూర్తి ప్రొసీజర్ కాకుండా ఓన్లీ దీస్ టీలంజెక్టేసియా స్పైడర్ వెయిన్స్ని మనం డైరెక్ట్లీ స్క్లీరోజెంట్ ఇచ్చేసి బంద్ చేసి ఇవ్వచ్చు. దట్స్ అ స్మాల్ లోకల్ ప్రొసీజర్, 5-10 minutesలో అయిపోతుంది, పేషెంట్ కెన్ గో ఇమీడియట్లీ. సో C2 అన్నప్పుడు వారికోస్ వెయిన్స్ కనిపిస్తున్నాయి కానీ సిమ్టమ్స్ ఇంకా స్టార్ట్ కాలేదు. ఇట్లాంటి పేషెంట్స్ని మనం యూజువలీ విల్ పుట్ దెమ్ ఆన్ మెడికల్ మేనేజ్మెంట్ అన్లెస్ ద వారికోస్ వెయిన్స్ ఆర్ వెరీ బిగ్, రిస్క్ ఆఫ్ బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, ఆర్ క్లాట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అన్నప్పుడు వీ థింక్ ఆఫ్ ఇంటర్వ్యూయింగ్. బట్ అందరూ వారికోస్ వెయిన్స్ ఉన్నాయంటే అందరికీ ట్రీట్మెంట్ చేసే అవసరం లేదు. దాంట్లో కొన్ని పేషెంట్స్ని మేము ఫాలో పెట్టుకుంటాం. C3 అంటే ఆల్రెడీ వాపు స్టార్ట్ అయ్యింది, సో ఆ డిసీజ్ స్టార్ట్ అయ్యింది, దాని సిమ్టమ్స్ కూడా బయటకు వస్తున్నాయి అన్నప్పుడు దట్ ఈస్ వేర్ వీ స్టార్ట్ థింకింగ్ అబౌట్ ఇంటర్వ్యూనింగ్ ఇన్ సమ్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్, లేజర్ కానీ స్క్లీరోథెరపీ కానీ గ్లూ కానీ, అది విల్ డిస్కస్. ఇప్పుడు మీరు అన్నారు కదా సార్ ఈ స్పైడర్ వెయిన్స్ అని, దానికి ట్రీట్మెంట్ ఏముంటుంది సార్? యూజువలీ స్పైడర్ వెయిన్స్కి ట్రీట్మెంట్ అవసరం లేదు, యాజ్ లాంగ్ యాజ్ పేషెంట్ ఈస్ రిక్వెస్టింగ్ ఫర్ ఏ కాస్మెసిస్ కోసం, మనకు మంచి కనిపిస్తలేదు చేయమంటే చేస్తాం ఒకటి. రెండోది బ్లీడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, చెప్పినట్టు చిన్న వెయిన్స్ బ్లీడ్ అవుతాయి. ప్రాబ్లం ఏంటంటే ఈ బ్లీడింగ్ అయ్యేటప్పుడు నొప్పి ఉండదు అండ్ దే లూజ్ లాట్ ఆఫ్ బ్లడ్, దట్ ఈస్ ఓన్లీ ప్రాబ్లం. సో రాత్రి పడుకున్నప్పుడు బ్లీడ్ అయితే కొన్ని పేషెంట్స్ మనము స్పైడర్ వెయిన్స్తో బ్లీడ్ అయ్యి 1/2 లీటర్ కానీ 1 లీటర్ బ్లడ్ లాస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో అట్లాంటి సిచ్యువేషన్లో మనం వీ యూజువలీ ట్రీట్ దెమ్. అంటే బ్లీడ్ అంటే మనకి పగిలిపోయి బ్లడ్ బయటికి వచ్చేస్తుంది. వచ్చేసి వినడానికి చాలా భయంగా ఉంది. లేదు, అది అంత భయంగా ఏమి ఉండదు, బట్ యూజువలీ ప్రెషర్తో అక్కడ జస్ట్ ఎక్కడ బ్లీడ్ అవుతుంది అక్కడ ప్రెషర్ పెడితే ఆగిపోతుంది. బట్ దట్ హ్యాస్ టు బి అడ్రస్డ్ బికాజ్ ఒకసారి బ్లీడింగ్ స్టార్ట్ అయిందంటే ఇట్ క్యాన్ రీబ్లీడ్ అగైన్. సో అట్లాంటి సిమ్టంలో మనం ఆ వెయిన్ని మాత్రం ఎక్కడెక్కడ స్పైడర్ వెయిన్స్ ఉన్నాయో దాంట్లో వీ హెవ్ గాట్ వేరియస్ టెక్నిక్స్. ఇప్పుడు వీ యూజ్ సమ్ కెమికల్ టు క్లోజ్ ఇట్ ఆఫ్. కెమికల్ అంటే దాంట్లో స్క్లీరోసెంట్ అంటాం మనం. స్క్లీరోసెంట్ అంటే వెయిన్ని ఇరిటేట్ చేసేసి బంద్ చేయాలి బేసిక్లీ. వీఆర్ యూజింగ్ ఏ కెమికల్ సో దట్ ద వెయిన్ విల్ క్లోజ్ ఆఫ్. దట్ ఈస్ ద ఐడియా. దాంట్లో మైక్రో స్క్లీరోస్ థెరపీ అంటాం. స్పెసిఫిక్గా అదే వెయిన్ని చూసుకొని చిన్న నీడలతో వి యూజ్ ది ఇన్సులిన్ నీడల్. ఇన్సులిన్ వాళ్ళు డయాబెటిక్ వాళ్ళకి ఐడియా ఉంటుంది, చిన్న సిరింజ్ ఉంటుంది, దాంట్లో వెరీ ఫైన్ నీడల్ ఉంటుంది. దట్స్ 26 kg నీడల్ ఉంటుంది. ఆ నీడలతో వీ యూజువల్లీ ఇంజెక్ట్ స్క్లీరోసెంట్ అండ్ దెన్ వీ క్లోజ్ ఇట్ ఆఫ్. ఇమీడియట్ రిజల్ట్ దొరుకుతుంది. వీ కెన్ సీ దట్ మన కన్ను ముందే గాయమైపోతాయి, సో కనపడవు తర్వాత. సో దట్ ఈస్ వన్ థింగ్. ఓకే సార్, ఇప్పుడు ఎవరికైతే డిసీజెస్ ఉంటాయో నార్మల్గా వాళ్ళు చేసే జాబ్స్ ప్రొఫెషన్ ఏదైనా కంటిన్యూ చేసుకోవచ్చా? డెఫినెట్లీ. వారికోస్ వెయిన్స్ అనేది ఇట్ ఈస్ నాట్ ఓన్ ఈరోజు వచ్చినాయంటే మనం అన్ని పని ఆపేసి ఇట్లు కూర్చొనే అవసరం లేదు. వీ హ్యావ్ టు డూ అవర్ వర్క్. సరేనా? దాంట్లో కొద్దిగా చేంజెస్ ఉంటాయి. కంప్రెషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. వెయిట్ గెయిన్ అవ్వద్దు, వెయిట్ లాస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో ఫ్యాట్ పర్సన్ or an obese person or an overweight person doing a prolonged standing job is anyways at higher risk of developing than a normal weight person doing the same job. So weight loss avadam chala important. Danto paatu varicose veins unnai, whether we do procedure or not, patient ni compression anedi chala important. They have to wear compression therapy. And symptoms inka start kaledu, varicose veins unnai, already consult ayyarante every 6 months or every 1 year we ask them to come and meet us. So regular consultation with the vascular surgeon is also very important.
ఇప్పుడు వీళ్ళు మెడికేషన్ రెగ్యులర్గా యూస్ చేయాలా సార్? మెడికేషన్లో వీ హ్యావ్ ఓన్లీ ఫ్యూ ఆప్షన్స్. మెడికేషన్లో సిమ్టమ్స్ కొంతమంది తగ్గుతాయి, కొంతమంది తగ్గవు. టాబ్లెట్స్ అనేది వీ యూజ్ వాట్ ఇస్ కాల్డ్ as ఫ్లేవరాయిడ్స్, వీనో కన్స్ట్రక్టర్స్ చాలా ఉన్నాయి, కానీ అంత ఎఫెక్టివ్గా మెడిసిన్స్ అయితే లేవు. బట్ యూజువల్లీ ఆ 3 months కోర్స్ విల్ హెల్ప్ దెమ్. ఆ ఎడిమా అనేది, డిస్కంఫర్ట్ అనేది తగ్గే ఛాన్స్ ఉంటాయి. ఓకే సార్. ఇప్పుడు చెప్పాను కదా సార్, కొంతమంది కంటిన్యూస్ జాబ్స్ ఉంటాయి, వాళ్ళకి సిమ్టమ్స్ ఏమి ఉండవు, వాళ్ళు మామూలుగా వచ్చి జనరల్ చెకప్ చేయించుకోవచ్చా? జనరల్ చెకప్ చాలామంది చేసుకుంటారు. చాలామంది జస్ట్ వారికోస్ వెయిన్స్ కనపడంగానే వచ్చి చేయించుకుంటారు. బికాజ్ అవేర్నెస్ ఇప్పుడు అనేది పెరుగుతుంది. ఒక 5 years 10 years డౌన్ ద లైన్ ఇంత లేకుండే, బట్ ఇప్పుడు ఈ మన అవేర్నెస్ పెరిగినప్పుడు దే యూజువల్లీ కమ్ అండ్ కన్సల్ట్ అస్. సో జస్ట్ కన్సల్టేషన్ చేశారని అందరికీ వారికోస్ వెయిన్స్ ఉన్నాయని లేజర్ చేసే అవసరం లేదు. సో సిమ్టమ్స్ స్టార్ట్ అవ్వాలి, దాంట్లో కూడా గ్రేడింగ్స్ ఉంటాయి. దిస్ సిమ్టమ్స్ కూడా దట్ హ్యాస్ టు బి లైక్ మనం నార్మల్ పని చేయలేకపోతున్నప్పుడు వీ హ్యావ్ టు డూ అని. పెయిన్ ఉంటుందా సార్? పెయిన్ ఉంటుంది. సో అదొక సిమ్టమ్ మనకి. ఎడిమా వచ్చే, స్వెల్లింగ్ వచ్చే ముందు మనకు పెయిన్ స్టార్ట్ అవుతుంది. అంటే పెయిన్ ఎక్కడ ఉంటుంది సార్? పెయిన్ అనేది అది క్లియర్గా స్పెసిఫిక్గా చెప్పలేము. మీ వారికోస్ వెయిన్స్ ఉన్నాయి, అర్లీ సిమ్టమ్స్ స్టార్ట్ అయినంటే బై ద ఎండ్ ఆఫ్ ద డే. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నాము, మేము మార్నింగ్ 9 o'clock 10 o'clock లాగిన్ అయ్యాము, సాయంత్రం 8 వరకు మనం యూఆర్ ఫినిష్డ్ అవర్ వర్క్, యూఆర్ సెట్టింగ్ ఇన్ ద డెస్క్ ఆల్ ద డే. సో బై ద ఎండ్ ఆఫ్ ద డే యూ విల్ ఫీల్ కాళ్ళు ఏదో డిస్కంఫర్ట్ ఉంది, డ్రాగింగ్ పెయిన్ ఉంది, కాళ్ళు ఆగుతుంది, పడుకొని ఎవరినో ఇంట్లో కాళ్ళు ప్రెస్ చేస్తే బాగా హాయ్ అనిపిస్తుంది అనేది. దట్ ఈస్ ద అర్లియస్ట్ సిమ్టమ్ ఫర్ వారికోస్ వెయిన్స్. ఆ డ్రాగింగ్ అనేది ఇట్ ఈస్ బికాస్ బ్లడ్ పూల్ అయినప్పుడు. ఇప్పుడు హ్యూమన్ బాడీ ఎలా ఉందంటే ఇట్ హ్యాస్ టు బి ఇన్ ఏ హోమియోస్టేసిస్. హోమియోస్టేసిస్ అంటే కరెక్ట్గా ఉండాలి, ఇంతే ఉండాలి. ఎక్కువ ఉన్న ప్రాబ్లము, తక్కువ ఉన్న ప్రాబ్లం. బ్లడ్ అనేది ఇప్పుడు అట్లాగే చూస్తే కాళ్ళు బ్లడ్ అనేది ఇంత క్వాంటిటీనే రావాలి, ఇంత క్వాంటిటీనే ఉండాలి, ఇంత క్వాంటిటీ రిటర్న్ వెళ్ళిపోవాలనేది ఉంటుంది. సో వచ్చే దాంట్లో ప్రాబ్లం వస్తే మనకు గ్యాంగ్రీన్, పెయిన్ అట్లా స్టార్ట్ అవుతుంటాయి. ఈ రిటర్న్లో ప్రాబ్లం ఎందుకు అవుతుందంటే వారికోస్ వెయిన్స్ వల్ల. బికాస్ వెయిన్స్ ఉబ్బిపోతున్నప్పుడు మనకు సర్క్యులేషన్ అనేది కింద నుంచి పైకి అవ్వట్లేదు. అవ్వలేకపోతున్నప్పుడు ఏమవుతుంది, కాళ్ళు ఎప్పుడు కొద్ది బ్లడ్ అనేది ఎక్కువ ఉంటుంది. ఆ ఎక్కువ ఉండడం వల్ల ఈ సిమ్టమ్స్ వస్తాయి. ఏంటి, కాళ్ళు లాగడము. అది స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు. నెక్స్ట్ స్టేజ్ అది అలాగే నెగ్లెక్ట్ చేసినప్పుడు వాట్ హ్యాపన్స్, స్వెల్లింగ్ అనేది వస్తుంది. బికాజ్ ఆ వీనస్ ప్రెషర్ ఎక్కువ ఉండడం వల్ల ఫ్లూయిడ్ అనేది రక్తనాళ లోపల నుంచి టిష్యూలో వచ్చేస్తుంది అనమాట. టిష్యూలో వచ్చి స్కిన్ కిందనో, మసిల్లో ఆర్ సబ్క్యూటేనియస్ ఫ్యాట్లో డిపాజిట్ అవుతుంది. ఆ వాప్ అనేది స్టార్ట్ అవుతుంది. సో కాళ్ళు వాప్ ఇస్ నెక్స్ట్ స్టేజ్. ఇది కాకుండా కొన్ని పేషెంట్స్లో పెయిన్ అనేది సడన్గా రావచ్చు. వారికోస్ వెయిన్స్ ఉన్నాయి, నెగ్లెక్ట్ చేసాము, ఆర్ ఏం చేయలేము మనం, వీ హ్యావ్ నాట్ ప్లాన్ ఫర్ ఎనీ ప్రొసీజర్ అన్నప్పుడు ఈ స్ట్రెస్ వల్ల, డిహైడ్రేషన్ వల్ల, ఆర్ ఆల్కహాల్ కానీ స్మోకింగ్ వల్ల సడన్లీ వారికోస్ వెయిన్స్ బ్లడ్ క్లాట్ అయిపోవచ్చు. ఉబ్బిన నరాల లోపల ఉన్న బ్లడ్ తిరగట్లేదు కాబట్టి, బ్లడ్ ఎప్పుడు తిరుగుతున్నప్పుడే మనకు బ్లడ్ అనేది లిక్విడ్ ఫామ్లో ఉంటుంది. దానికోసం బ్లడ్ వచ్చి బయటికి పడితే ఒక విదిన్ 5 minutes క్లాట్ అయ్యి గట్టిగా అయిపోతుంది. బికాస్ బ్లడ్ హ్యాస్ టు బి కీపింగ్ ఆన్ సర్క్యులేటింగ్. దాంట్లో ఆ స్మూత్ సర్ఫేస్ అనేది మెయింటైన్ అవ్వాలి వెసల్ది, ప్లస్ బ్లడ్ ఎప్పుడు మూమెంట్లో ఉండాలి. దానికి ఆ సిచ్యువేషన్లోనే బ్లడ్ లిక్విడ్ ఫామ్లో ఉంటుంది. ఇప్పుడు వారికోస్ వెయిన్స్ వల్ల ఏమవుతుందంటే బ్లడ్ అనేది అక్కడ పూల్ అయిపోతుంది, బ్లడ్ అనేది తిరగట్లేదు. సో తిరగకపోతే తిరిగే ఛాన్స్, ఏదో ఒక స్ట్రెస్ ఉంటే, ఆర్ ఆల్కహాల్, స్మోకింగ్, ఈవెన్ ఈ ఎండాకాలంలో చాలా చూస్తుంటాం డీహైడ్రేషన్ వల్ల వాట్ వి సీ ఈజ్ సడన్లీ క్లాట్ అయిపోతుంది. క్లాట్ అయినప్పుడు ఇక్కడ వారికోస్ వెయిన్స్ ఉన్న ఎర్రగా గట్టిగా పెయిన్ఫుల్ ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ సూపర్ఫిషియల్ వీన్ థ్రాంబోఫ్లెబైటిస్ అంటాం. వారికోస్ వెయిన్లో బ్లడ్ క్లాట్ అయినప్పుడు థ్రాంబోఫ్లెబైటిస్ అంటాం. సో దట్ ఈస్ ఆల్సో రీజన్ వెన్ పేషెంట్ కెన్ డెవలప్ సడన్ పెయిన్తో మైల్డ్ ఫీవర్తో స్టార్ట్ అవుతుంది. దట్ ఈస్ ఎ అలార్మింగ్ సిచ్యువేషన్. బికాస్ ఆ క్లాట్ అనేది చాలా తొందరగా ర్యాపిడ్లీ ప్రోగ్రెస్ అవుతుంటుంది. ఎప్పుడు కాలు ఉన్న క్లాట్ గుండె దాకా వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో దట్ బికమ్స్ ఎ మేజర్ ఇష్యూ. సో అట్లాంటి టైంలో ఇమీడియట్లీ కన్సల్ట్ అవ్వడము ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇలాంటి కేసెస్ చాలా రెగ్యులర్లీ వస్తుంటాయి. క్లైమేట్ రిలేటెడ్ బాగా వస్తుంటాయి. సమ్మర్లో చూస్తాము, ఆర్ వింటర్స్లో కూడా చూస్తుంటాం. డిహైడ్రేషన్ వల్ల అవుతుంటాయి ఈసీ. ఇప్పుడు మీరు స్ట్రెస్ అన్నారు కదా సార్, స్ట్రెస్ కూడా ఒక రీజనా? స్ట్రెస్ ఈజ్ ఆల్సో ఏ రీజన్ ఫర్ వారికోస్ వెయిన్స్. ఓకే. అండ్ ఫుడ్ ఇంపాక్ట్ ఏమైనా ఉంటుందా సార్? ఫుడ్ అంటే ఇట్ ఈస్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు ది వెయిట్కి. ఇప్పుడు మీ ఫుడ్కి దానికి డైరెక్ట్ రిలేషన్ లేదు, కానీ యాజ్ ద వెయిట్ ఇంక్రీజెస్
ది రిస్క్ ఆఫ్ డెవలపింగ్ వారికోస్ వెయిన్స్ ఇంక్రీజెస్. ఓకే, ఇప్పుడు ఓన్లీ స్టాండింగ్ ఒకటి మెయిన్ ఇంపాక్ట్ పడుతుంది అంతే. స్టాండింగ్ ఒకటే కాదు, చాలా ఉన్నాయి రీజన్స్. దట్ ఇస్ ప్రైమరీ వెయిన్స్ కి అదే చెప్తాను. ఇప్పుడు డీవీటీ తర్వాత కూడా వారికోస్ వెయిన్స్ వస్తుంది. ప్రెగ్నెన్సీ, లేడీస్లో ప్రెగ్నెన్సీ ఈజ్ రిస్క్ ఫర్ డెవలపింగ్ వారికోస్ వెయిన్స్. ఆల్ ప్రెగ్నెంట్, మెజారిటీ ఆఫ్ ద ప్రెగ్నెంట్ లేడీస్ విల్ హ్యావ్ వారికోస్ వెయిన్స్. బట్ డెలివరీ అయ్యి 1 to 2 years వారికోస్ వెయిన్స్ అనేది తగ్గిపోతాయి నార్మల్. బికాస్ కడుపు ఉబ్బినప్పుడు అది ప్రెషర్ వల్ల మనకు నరాలు సర్క్యులేషన్ అవ్వక కాళ్ళు ఉబ్బుతాయి. సో వాపుతో పాటు వారికోస్ వెయిన్స్ కూడా ఉంటాయి. కొంతమంది డెలివరీ అయిపోయినాక కూడా వారికోస్ వెయిన్స్ అనేది అలాగే మిగిలిపోయి అవి స్లోలీ ప్రోగ్రెస్ అవుతూ ఈ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది. ఇమీడియట్లీ ఏం కావు, యూజువల్లీ ఇట్ టేక్స్ 2-3 years అవుతుంది. సో ప్రెగ్నెన్సీ చాలా మన దగ్గర వచ్చే పేషెంట్స్ లేడీస్లో మోస్ట్ కామన్ కంప్లైంట్ ఇది బాగానే ఉండేది సార్, డెలివరీ అయినాక ప్రెగ్నెన్సీ టైంలో స్టార్ట్ అయినాయి, డెలివరీ అయినాక తగ్గలేదు సార్ అనేది చాలా కామన్. సో దేర్ ఆల్సో ద సిమ్టమ్స్ విల్ బి సేమ్, బట్ ట్రీట్మెంట్ అనేది డిపెండింగ్ ఆన్ ద పేషెంట్ ప్రొఫైల్, సిమ్టమ్స్ ఎలా ఉన్నాయి, ఎంత వాపు ఉంది, వారికోస్ వెయిన్స్ స్టేజింగ్ ఏముందని చూసుకొని చేస్తారు. ఇప్పుడు వాపు ఉన్నారు కదా సార్, అవి వాపు మళ్ళీ తగ్గే ఛాన్సెస్ ఉంటుందా? లైక్ ప్రొసీజర్ అయినాక మెజారిటీ ఆఫ్ ద పేషెంట్స్ విల్ హ్యావ్ గుడ్ రిలీఫ్. పెయిన్ అనేది, వాపు అనేది, డిస్కలరేషన్ చాలా తగ్గుతుంది. స్టేజింగ్ హై అన్నప్పుడు మనకు రిజల్ట్స్ అనేది కొద్దిగా లిమిటెడ్గా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు అల్సర్ ఉన్నప్పుడు, మనం పుండు ఉన్నప్పుడు పుండు మానిపోతే చాలు, దట్ ఈస్ ద టార్గెట్. ఆ పుండు చుట్టూ ఉన్న నల్లగా అనేది, స్కిన్ డిస్కలరేషన్ అనేది తగ్గడానికి కొద్దిగా చాలా మందిలో రిలీఫ్ వస్తుంది, కానీ వీ మే నాట్ బి ఏబుల్ టు గివ్ ఏ 100% రిలీఫ్. నార్మల్ స్కిన్ లాగా అయితే కాదు ఇప్పుడు, బికాజ్ ఆ స్కిన్ డ్యామేజ్, అక్కడ ఉన్న పెథాలజీ అన్ని డ్యామేజ్ అయిపోయినప్పుడు మనం ఎంత చేసినా ఒక్క రకాలే మనం రివర్స్ చేయొచ్చు, కానీ పూర్తి నార్మల్ అయితే కాదు. ఇప్పుడు కొంతమంది కొంచెం దూరం ట్రావెల్ చేసినా సరే వాళ్ళకి కాళ్ళలో వాపు వచ్చేస్తుంది. సో వాళ్ళు ఎలాంటి కేర్ తీసుకోవాలి? ట్రావెలింగ్ అంటే మెజారిటీ పీపుల్ హూ డూ లాంగ్ డిస్టెన్స్ ఫ్లైట్ ట్రావెల్స్లో కొద్దిగా స్వెల్లింగ్ అనేది వెరీ కామన్. బికాజ్ మనం ఆ హైట్లో వెళ్ళినప్పుడు సడన్ ర్యాపిడ్ యాక్సిలరేషన్ అవ్వడం వల్ల, అండ్ ప్రొలాంగ్ సిట్టింగ్ 20 hours ఫ్లైట్ ఉంటుంది, 22 hours ఫ్లైట్ ఉన్నప్పుడు కాళ్ళు ఎడిమా అనేది కామన్ ఉంటుంది. అది సో దట్ డజంట్ మీన్ దట్ ఎవ్రీబడి హ్యాస్ గాట్ వారికోస్ వెయిన్స్, బట్ ఎనీవేస్ ఇట్ హ్యాస్ టు కమ్ డౌన్ విత్ ఇన్ అ వీక్. ఫ్లైట్ ట్రావెల్ అయినప్పుడు కానీ, మేము లాంగ్ డిస్టెన్స్ రైల్వే జర్నీ చేసినా, బస్ జర్నీ చేసినా, స్వెల్లింగ్ యూజువల్లీ ఒక 2-3 days 1 week లోపల తగ్గిపోవాలి. తగ్గలేదన్నప్పుడు వేరే ఏమన్నా ఉందా, అదొకటే కాకుండా లింఫెడిమా ఉండొచ్చు, సో మెనీ అదర్ థింగ్స్. సో అది నీడ్స్ ఇవాల్యుయేషన్ ఇఫ్ ఇట్ డజంట్ కమ్ డౌన్. ఎక్కువగా ఎందుకు సార్ ఉమెన్లోనే? అదే చెప్తున్నాను, ఇప్పుడు ఉమెన్లో ప్రెగ్నెన్సీ ఇస్ వన్ ఆఫ్ ద రీజన్స్. ప్రెగ్నెన్సీ ఒక రీజన్. సెకండ్ ఈజ్ ఫిజియాలజీ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్. ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ అనే హార్మోనల్ మనకు ఎవ్రీ మంత్ చేంజెస్ అవుతున్నప్పుడు దర్ ఇస్ ఆల్వేస్ రిస్క్. దీస్ ఆర్ ఆల్ ఈ హార్మోన్స్ అనేది దే ఆర్ వెయిన్ని డైలేట్ చేసే హార్మోన్స్. దాని ఎఫెక్ట్ దాని మీద, బాడీ మీద కూడా ఉంటుంది. సో దానికోసం ద ఉమెన్ హ్యావ్ అ స్లైట్లీ హైయర్ రిస్క్ ఆఫ్ డెవలపింగ్ వారికోస్ వెయిన్స్. ఈ వెరికోస్ వెయిన్స్ కి ఏదైనా ఎక్సర్సైజెస్ అలా ఉంటాయండి. అర్లీ వారికోస్ వెయిన్స్ కి మనము బేసిక్లీ వారికోస్ వెయిన్స్ స్టార్ట్ అవుతున్నప్పుడు మనం చేసేది ఏంటంటే, పడుకున్నప్పుడు ఒక 2 పిల్లో పెట్టి కాలు కింద పెట్టి కొద్దిగా హైట్ పెట్టడం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దాంతో పాటు టిప్ టో ఎక్సర్సైజెస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. టిప్ టో అంటే ఇప్పుడు మనం చేస్తాం కదా, టో టిప్ మీద హీల్ రేజ్ చేసే ఎక్సర్సైజ్, దే ఆర్ ఆల్ వెరీ గుడ్ ఎక్సర్సైజెస్. దే కీప్ ది కాఫ్ మసిల్స్ యాక్టివ్. పిక్కలు ఉన్న మసిల్ని యాక్టివ్ పెట్టడం వల్ల మనం వారికోస్ వెయిన్స్ ట్రీట్మెంట్ కాదు, కానీ వీ కెన్ ప్రివెంట్ ఆర్ వీ కెన్ ప్రొలాంగ్ ది సిమ్టమ్స్ ఫ్రమ్ కమింగ్. వెయిట్ లాస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు స్టాండింగ్ జాబ్స్ అన్నాం కదా సార్, వాళ్ళు మధ్యలో ఒక 1/2 hourకి ఒకసారి, ఒక 1 hourకి ఒకసారి, ఒక 5 minutes 10 minutes కూర్చొని అలా రెస్ట్ తీసుకుంటే ఏమైనా తగ్గించుకుని? అట్లా చెప్పలేము, బికాస్ ది ఎఫెక్ట్ ఆఫ్ ద బాడీ ప్రొలాంగ్ సిట్టింగ్ అని ప్రొలాంగ్ స్టాండింగ్ అని ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. సో మీరు కూర్చోవాలంటే, రెస్ట్ తీసుకోవాలంటే కాళ్ళు ఎత్తి పెట్టి పడుకోవాలి 5 minutes. దట్ మే నాట్ బి పాసిబుల్ ఫర్ ఎవ్రీబడి. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ వాట్ వీ కెన్ డూ ఇస్, మన కాళ్ళు రిస్క్ ఉంది ఆర్ కాళ్ళు స్టార్ట్ అవుతున్నప్పుడు కంప్రెషన్ అనేది వాడడం చాలా ఇంపార్టెంట్. కంప్రెషన్ స్టాకింగ్స్ కానీ, క్రేప్ బ్యాండేజ్ ఏం లేకపోయినా జస్ట్ కాళ్ళు క్రేప్ బ్యాండేజ్ కట్టడం కానీ ఆల్సో విల్ బి హెల్ప్ఫుల్. ఆర్ కొద్దిగా టైట్ ఉన్న స్టాకింగ్ సాక్స్ వాడినా ఇబ్బంది లేదు. ఇప్పుడు మీ దగ్గర వెరికోస్ వెయిన్స్కి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి? ఈ ట్రీట్మెంట్ అయ్యాక వాళ్ళు ఎన్ని రోజుల్లో రెస్ట్ తీసుకోవాలి? లేదు అంటే నార్మల్గా వాళ్ళ వర్క్ వాళ్ళు కంటిన్యూ చేసుకోవచ్చు? వారికోస్ వెయిన్స్ సిమ్టమ్స్ ఉన్నాయి, ఆల్రెడీ ప్రాబ్లమ్స్ వచ్చింది, స్టేజింగ్ హయ్యర్ ఉంది, వీ హ్యావ్ డిసైడెడ్ దట్ వీ హ్యావ్ టు ఇంటర్వ్యూన్ అన్నప్పుడు
దాంట్లో వేరియస్ ఆప్షన్స్ ఉన్నాయి. మనకు చెప్పినట్టుగా ఇట్స్ వెరీ ఎర్లీ వెరికోస్ వెయిన్స్ అంటే జస్ట్ స్క్లీరోథెరపీ ఇచ్చి పంపించవచ్చు. డే కేర్ ప్రొసీజర్, దానికి రెస్ట్ ఏం అవసరం లేదు. ఒక 10-20 మినిట్స్ తర్వాత పేషెంట్ నడుచుకుని వెళ్ళిపోతాడు. ఈ రోజు చేస్తే మనం సాయంత్రం మార్నింగ్, నెక్స్ట్ డే మార్నింగ్ హీ కెన్ గో బ్యాక్ టు హిస్ వర్క్. సో సిమిలర్లీ హైయర్ గ్రేడ్ డిసీజ్ ఉంది, యాక్సియల్ రిఫ్లెక్స్ ఉంది, ఆర్ మెయిన్ కూడా మనం ట్రీట్మెంట్ చేయాలనుకున్నప్పుడు దాంట్లో వేరియస్ రీజన్స్ ఉన్నాయి, వేరియస్ ఆప్షన్స్ ఉన్నాయి. సో ఈ ఆప్షన్ది మనకు ఫైనలీ ఎండ్ రిజల్ట్ ఏం రావాలంటే ఉబ్బిన నరాలు పనిచేయాలి. ఓకే, అంతే. దట్ ఈస్ ద హోల్ క్రక్స్ ఆఫ్ ద ట్రీట్మెంట్. ఉబ్బిన నరాలు పనిచేయాలి. ఆ పనిచేయడం వల్ల ఏమవుతుందంటే మనకి కాళ్ళు ఉన్న ప్రెషర్ తగ్గిపోతుంది. సో వాపు కానీ, సిమ్టమ్స్ కానీ, డిస్కలరేషన్ కానీ, అల్సర్ కానీ హీల్ అయిపోతుంది. దీస్ ఆర్ ది, ఇది ప్లాన్ మనకి. దీంట్లో ప్లాన్లు బంద్ ఎట్లా చేస్తాం అనేది బట్టి ట్రీట్మెంట్ వేరే వేరే. బర్న్ అనేది మనం వాట్ ఎనర్జీ వి యూజ్. ఎనర్జీలు అంటే మనం రేడియో ఫ్రీక్వెన్సీ వాడతామా, ఆర్ లేజర్ వాడతామా, ఆర్ మనం కెమికల్ వాడతామా, ఆర్ గ్లూ వాడతాం. దీస్ ఆర్ 4 ఆప్షన్స్. ముందు ఆప్షన్స్ అంటే ఓపెన్ ఆపరేషన్, కోసి ఎక్కడ ఉబ్బిన నరాలో అక్కడ కోసి అది కట్ చేసి కుట్లు వేసేసి అది లాగడం వల్ల ఉండే ఆల్మోస్ట్ ఆబ్సొల్యూట్. లాస్ట్ 10 years అయితే వీ హ్యావ్ నాట్ డన్. Last 10 years we have not done an open procedure because the advent of these endovenous treatments are so advanced and the results are so better than an open procedure. Open procedure చేసేటప్పుడు మేము ట్రైనింగ్లో ఉన్నప్పుడు we used to do open. 12-14 years back we used to do open procedure. పేషెంట్ని 3 రోజులు హాస్పిటల్ పెట్టుకొని బెడ్ రెస్ట్ ఇచ్చి కాలు పెద్ద పట్టి కట్టి అవన్నీ పెద్ద ప్రాబ్లమ్స్ ఉండే. రిజల్ట్స్ కూడా అంతే ఉండే, బ్లీడింగ్ అవుతుండే, అక్కడక్కడ తొడలు హెమటోమా వస్తుండే. సో ఆఫ్టర్ ట్రైనింగ్ వీ హ్యావ్ నాట్ డన్ ఎన్ ఓపెన్ ప్రొసీజర్. సో మోస్ట్ ప్రాబ్లీ వీ డూ అండ్ ఎండోవీనస్ ప్రొసీజర్. ఎండోవీనస్లో మనం మోస్ట్ కామన్లీ వాడేది ఏంటంటే లేజర్ వాడతాం. లేజర్ ఈజ్ జస్ట్ ఎ సోర్స్ ఆఫ్ హీట్. లేజర్ని నరాల లోపల తీసుకెళ్ళి అది లేజర్ యాక్టివేట్ చేయగానే అది ఇట్స్ ఎ సోర్స్ ఆఫ్ హీట్. అది వెయిన్ని కాల్ చేసి బంద్ చేసేస్తుంది. ఓకే, కాల్ చేసేదంటే అది ఇట్ ఇస్ నాట్ గోయింగ్ టు మీరు అన్నట్టుగా కాల్ కాదు, ఇట్స్ మెడికల్ గ్రేడ్. అది అక్కడ ఇరిటేషన్ చేసేసి బ్లడ్ని బాయిల్ చేసేసి ఇట్ విల్ క్లోజ్ ద వెయిన్. సో దట్ ఈస్ ద హోల్ క్రక్స్ ఆఫ్ ద ట్రీట్మెంట్. ఇప్పుడు అది కాకుండా నేను రేడియో ఫ్రీక్వెన్సీ వాడుతున్నా, సో రిజల్ట్ అదే సేమే. యూఆర్ యూజింగ్ ఎనర్జీ సోర్స్ టు హీట్ ద వెయిన్ అండ్ దెన్ క్లోజ్ ఇట్ ఆఫ్. దట్ ఈస్ ద ఐడియా. వద్దు మనకు హీట్ అన్నప్పుడు, ఇప్పుడు కాలడం అన్నప్పుడు దాంతోపాటు ఎప్పుడు కొద్దిగా మంట అనేది, నొప్పి అనేది కొద్దిగా ఉంటుంది పేషెంట్స్కి. 1 week 10 days. ఇప్పుడు మనకి ఇంట్లో కూడా మనం వంట చేసేటప్పుడు కాలుతుంది చేతికి, అది ఎన్ని రోజులు ఉంటుంది? ఒక 6 రోజుల దాకా మంట ఉంటుంది. మేబీ నాట్ దట్ మచ్, అంత ఉండకపోవచ్చు కానీ మన పేషెంట్స్కి, బట్ దే విల్ హ్యావ్ అ లిటిల్ బిట్ ఆఫ్ డిస్కంఫర్ట్ బికాస్ వీ హ్యావ్ బర్న్డ్ సంథింగ్ ఇన్ ద బాడీ. ఆ దానికి మనకు ఆ ఎఫెక్ట్ని తగ్గించడానికి ట్యూమిసన్స్ అనేది ఒకటి మందిస్తాం నరాల చుట్టుపక్కల. అది ఎంత ఇచ్చినా దే విల్ హ్యావ్ సమ్ ఫీలింగ్ ఆఫ్ బర్నింగ్ ఇన్ ద లెగ్. వెరీ మినిమల్ ఉంటే 1 weekలో సింటమ్స్ వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఇది కూడా వద్దు మనకి, ఇంకా దీనికంటే మనం అడ్వాన్స్కి వెళ్తామంటే వీ హవ్ గాట్ వాట్ ఈస్ కాల్డ్ ఎస్ కెమికల్ అబ్లేషన్ ఆర్ గ్లూ అబ్లేషన్. గ్లూ అంటే మనం జస్ట్ ఇంజెక్షన్, బయోగ్లూ. అది ఇట్ ఈస్ నాట్ ఎ సింథటిక్, ఇట్స్ ఎ బయోగ్లూ. బయోగ్లూని సేమ్ సిస్టమ్ నరాల లోపల తీసుకెళ్ళి గ్లూ ఇంజెక్ట్ చేయగానే అది వన్స్ ద గ్లూ కమ్స్ ఇన్ కాంటాక్ట్ విత్ బ్లడ్, ఈ లిక్విడ్ అనే గ్లూ ఉంటుంది, ఆ బ్లడ్తో కాంటాక్ట్ రాగానే గట్టిగా అయిపోతుంది. ఓకే, సో దట్ వీ కెన్ యూజ్ టు close the vein. So the end result is closing the vein, whether we are closing with heating and burning or we are doing with a chemical or a glue. So the end result is closing the vein. Glue lo advantage entante pain anedi undadu because it will just come in contact with blood, harden and so on. But a hardening anedi edo oka discomfort anedi koddiga untundi, but much better than laser treatment. దాంట్లో కూడా కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. మరి ఈ పెద్ద నరాలు ఉన్నాయంటే ఆ గ్లూ సరిపోదు. మనం గ్లూ క్వాంటిటీ ఎక్కువ వాడాల్సి వస్తుంది. ఎక్కువ వాడితే దానివల్ల మళ్ళీ వేరే ప్రాబ్లమ్స్ ఉంటాయి, సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో దానికోసం వీ హ్యావ్ టు బ్యాలెన్స్. పేషెంట్ని చూసి, పేషెంట్ ప్రొఫైల్ని చూసి వెదర్ వీ యూజ్ ఏ లేజర్ ఆర్ రేడియో ఫ్రీక్వెన్సీ ఆర్ గ్లూ అనేది, దట్ ఈస్ అ సర్జన్స్ ప్రిరాగేటివ్. హీ హ్యాస్ టు డిసైడ్ వాట్ ఇస్ టు బి డన్ అండ్ హౌ కంఫర్టబుల్ ఈస్ విత్ ఆల్ దిస్ ప్రొసీజర్స్. ఓకే, ప్రైజెస్ ఎలా ఉంటాయి సార్? రీజనబుల్ ప్రైజెస్ అనేది ఇప్పుడు గ్లూ కొత్తగా వచ్చింది కాబట్టి కొద్ది ప్రైసెస్ హై ఉంటాయి. బికాస్ ఇట్ ఇస్ నాట్ స్టిల్ మ్యానుఫ్యాక్చర్డ్ అండి. ఇప్పుడు లేజర్ మెషిన్స్ ఆర్ ఆల్ అవైలబుల్. ఇండియన్ కంపెనీస్ వచ్చేసాయి, ఇండియన్ ఫైబర్స్ వచ్చేసాయి. సో కాస్ట్ ఇస్ కమ్ డౌన్ డ్రాస్టికలీ. గ్లూ నాట్ సో మచ్. లాస్ట్ 5 years or 10 years లోనే ఉంది. సో only 2 or 3 companies are there who are all coming from US and then supplying here. So అది కొద్ది కాస్ట్ అనేది కొద్దిగా ఎక్కువ ఉంటుంది. మేబీ డౌన్ another 5 years down the line
అవి కూడా కాస్ట్ తగ్గి ఓకే, ఎక్కువ యూసేజ్ Use మ్యానుఫ్యాక్చరర్ చేస్తున్నప్పుడు. ఇంకా కొంతమంది కంప్లైంట్స్ ఏంటంటే కాళ్ళలో అక్కడక్కడ మంటలాగా వస్తుందని కొద్దిసేపు ఒక 2-3 మినిట్స్ ఉండి వెళ్ళడము, ఆ సిమ్టమ్స్ అది కూడా వెరికోస్ వెయిన్స్ అయినా సార్? లేదు, కాళ్ళు వచ్చే అన్ని సిమ్టమ్స్ వెరికోస్ వెయిన్స్ కాకపోవచ్చు. సో మెనీ డిసీజెస్, సర్క్యులేషన్ తక్కువ ఉండడం వల్ల కూడా కాళ్ళు మంట వస్తాయి, నొప్పి వస్తాయి. ఆర్ విటమిన్ డెఫిషియన్సీస్ ఉన్న, విటమిన్ బి కాంప్లెక్స్ డెఫిషియన్సీ ఆర్ B12 డెఫిషియన్సీ ఉన్న కాళ్ళు మంట వస్తుంటాయి. సో దానికోసం డైరెక్ట్లీ ఏమైనా కాళ్ళు మంట వస్తున్నాయి, వారికోస్ వెయిన్స్ ఉన్నాయని చెప్పడం కూడా కష్టం. దట్ హ్యాస్ టు బి ఇవాల్యుయేటెడ్ ఐడియలీ బై వాస్కులర్ సర్జన్. ఆయన చూసుకుంటే, ఆయన వాస్కులర్ సర్జన్ దగ్గర వస్తే జస్ట్ వారికోస్ వెయిన్తో వచ్చినా మనం వి అసెస్ ఆల్ 3 సిస్టమ్స్. ఆర్టరీ కూడా చూస్తాం, బ్లడ్ ఫ్లో ఎలా ఉంది చూస్తాము, వారికోస్ వెయిన్స్ ఉన్నాయా లేదా చూస్తాము. దాంతోపాటు లింఫాటిక్ ఏమైనా ఇష్యూ ఉందా, వెరీ ఎర్లీ బోధంకాలు. చాలా ఇప్పుడు బోధంకాలు అన్నాగానే మన మైండ్లో ఏమొస్తుంది, ఆ కాలు పెద్ద కాలు ఉంటుంది. అది ఒక్క రోజులో కాదు, అది ఏదో ఒక రోజు జస్ట్ వాపుతోనే స్టార్ట్ అయి ఉంటుంది. 5 years డౌన్ ద లైన్, 10 years ముందు అది చిన్న వాపుతోనే స్టార్ట్ అయి ఉంటుంది. సో అది కూడా మనం చూడంగానే వీ కెన్ అసెస్ దట్ ఆల్సో కెన్ బి ఎ రీజన్ ఫర్ ది స్వెల్లింగ్ అనేది. సో వాస్కులర్ సర్జన్ వచ్చినప్పుడు వారికోస్ వెయిన్స్ ఉన్నాయి, వారికోస్ వెయిన్స్ చూసి ట్రీట్మెంట్ అనేది కాదు, ఆ ఎంటైర్ వాస్కులర్ సిస్టమ్ అనేది ట్రీట్మెంట్ అసెస్ చేయాలి. ఆ బోధకాలకి ట్రీట్మెంట్ ఉంటుందా సార్? ఉన్నాయి, ఇప్పుడు కొత్తగా ట్రీట్మెంట్స్ వచ్చినాయి. అంటే నేను చిన్నప్పుడు చూసేదాన్ని, ఒక కాలు లాగా ఒక కాలు. అది క్లాసికల్. స్టార్టింగ్ లో ఏదో ఒక చిన్న సిమ్టమ్ తోనే స్టార్ట్. అప్పట్లో ఏమనుకునే వాళ్ళము అంటే, మరి అప్పట్లో అంటే అప్పట్లో కాదు సార్, కొన్ని ఇయర్స్ బ్యాక్ చిన్నప్పుడు తెలియక వాళ్ళకి ఏదైనా వ్యాక్సిన్స్ వల్ల అలా అయ్యిందేమో అలా అనుకునేవాళ్ళు. వ్యాక్సిన్ వల్ల కాదు, వెరికోస్. అప్పుడు మనకు ఉన్నది దోమలు కడిచినప్పుడు దోమ కాటు అని అంటారు కదా సార్, అది కూడా రీజనా సార్? దట్ ఈస్ ద రీజన్. ఓకే, అంటే ఇప్పుడు దోమ కరిచినా అలానే అవుతుందా? అంటే ఇన్సిడెన్సెస్ చాలా తగ్గినాయి, ముందున్నంత ఇన్సిడెన్స్ లేవు. బట్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్స్. బోధంకాలు అనేది మనం మెడికల్ టర్మ్స్ లింఫెడిమా అంటాం. లింఫెడిమాని జస్ట్ మస్కిటో బైట్ ఒకటే కాకుండా చాలా రీజన్స్ ఉంటాయి. కంజనెంటల్ ఉండొచ్చు, బై బర్త్ ఉండొచ్చు, బై బర్త్ కూడా వస్తాయి. అంటే చిన్నపిల్లలు అప్పుడు ట్రీట్మెంట్ చేయడానికి అప్పుడు ట్రీట్మెంట్ చేయొచ్చు. సో బై బర్త్ ఉంటాయి, ఆర్ సెకండరీ టు ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, దోమలు కడిచినట్టుగా. సెకండరీ టు మెలిగ్నెన్సీస్ ఉంటాయి, అంటే క్యాన్సర్ రావడం వల్ల, లింఫ్ నోడ్లో క్యాన్సర్ రావడం వల్ల వాపు వస్తుంటాయి. సెకండరీ టు ట్రీట్మెంట్ ఆఫ్ క్యాన్సర్స్, రేడియేషన్ వల్ల కూడా వస్తుంటాయి, రేడియేషన్ కూడా వస్తుంటాయి. ఇట్లాంటి బోధంకాలు అనేది చెయ్యి కూడా వాపు వస్తుంది. లింఫెడిమా ఆఫ్ ద అప్పర్ లింబ్ ఇస్ ఆల్సో వెరీ కామన్. బ్రెస్ట్ మెలిగ్నెన్సీ లేడీస్లో సర్జరీ అయింది, రేడియేషన్ ఇచ్చాము, లింఫ్ నోడ్ డిసెక్షన్ చేశారు, దాంతోపాటు అక్కడ రేడియేషన్ ఇచ్చామంటే చెయ్యి వాపు వస్తుంది. లింఫెడిమా సార్ కామన్. ఇప్పుడు ఈ వెరికోస్ వెయిన్స్ వల్ల వేరే ఆర్గాన్స్కి ఎఫెక్ట్ పడుతుందా సార్? ఇది క్లాట్ అయితే క్లాట్ పైకి వెళ్ళిపోయి గుండెకి వెళ్ళడం, లంగ్స్కి వెళ్ళడం అనేది రిస్క్ ఉంటుంది. అది కాకుండా యూజువల్లీ కాల్ సిమ్టమ్స్ ఎక్కువ ఉంటాయి. ఓకే, వేరే ఆర్గాన్స్కి ఎంత ఎఫెక్ట్ ఉంటుంది? అంటే వెరికోస్ వెయిన్స్ లాంటి డిసీజెస్ కెన్ డెవలప్ ఇన్ అదర్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ, బట్ పర్ సే వెరికోస్ వెయిన్స్ విల్ నాట్ హ్యాపెన్. ఓకే, ఇంకా వెరికోస్ వెయిన్స్ కాకుండా ఇంకా మీరు సెకండరీ ఎక్కువగా ఇది వింటుంటాము, ఇంకా ఏ కంప్లైంట్స్తో వస్తారు సార్ పేషెంట్స్ మీకు? ఇది వేరే డిసీజెస్ అంటున్నారు. వేరే డిసీజెస్ అంటే కాళ్ళు, యూజువల్లీ వీసీ డయాబెటిక్ ఫుట్ ఉంటాం, డయాబెటీస్ ఉంటుంది, కాళ్ళు మనకి ఇన్ఫెక్షన్స్ వస్తాయి, దాంతో వీ ట్రీట్ రెగ్యులర్లీ. స్మోకర్స్ డిసీజ్, స్మోకింగ్ చేసేయడం వల్ల కాళ్ళు బ్లాక్ అవుతాయి, అవి వస్తుంటాయి. ఎందుకు బ్లాక్ అవుతుంది సార్ స్మోకింగ్ వల్ల? అది ఆ ఫిజియాలజీ పెథాలజీ అనేది అట్లా ఉంటుంది. హెవీ స్మోకర్స్ విల్ కాజ్ అథెరోస్క్లెరోసిస్ అనేది. కాళ్ళు ఒకటే కాదు, కాళ్ళు సిమ్టమ్స్ రావచ్చు. స్మోకింగ్ వల్ల ఆల్మోస్ట్ అన్ని ఆర్గన్స్ ఎఫెక్ట్ అవుతాయి. బ్రెయిన్లు పక్షపాతం వస్తుంది, గుండెలు హార్ట్ అటాక్ వస్తుంది, లంగ్ డ్యామేజ్ అవ్వడం అవుతుంది, దాంతోపాటు క్యాన్సర్స్ కూడా అయ్యే ఛాన్స్ ఉంటాయి, కిడ్నీ డిసీజెస్ వస్తాయి, కాళ్ళు కూడా వస్తాయి. సో స్మోకింగ్ కెన్ ఎఫెక్ట్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద బాడీ. చేతులు కూడా నల్లగైతే, చేతులు కూడా నల్లగైతే. ఇప్పుడు మామూలుగా కొంతమందికి కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి సార్, డయాలసిస్ పేషెంట్స్, వాళ్ళలో కూడా కాళ్ళవాపు చూస్తుంటాము. అలాంటి వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చా? వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి? కిడ్నీ ఫెయిల్యూర్లు యూజువలీ స్వెల్లింగ్ అనేది వెరీ కామన్, 2 కాళ్ళు వాపు ఉంటాయి. అది దట్ ఈస్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు ద రీనల్ ఫెయిల్యూర్. అది కాకుండా మన రోల్ ఏముంటుందంటే, ఇప్పుడు పేషెంట్ కిడ్నీలు కూడా స్టేజెస్ ఆఫ్ ఫెయిల్యూర్స్ ఉంటాయి, 1 to 5 అంటాం. స్టేజ్ 5 ఈజ్ ఆల్మోస్ట్ ఎండ్ స్టేజ్ రీనల్ డిసీజ్ అంటాం.
అంటే కిడ్నీ ఫంక్షన్ ఏం లేదు, ఇప్పుడు మనం పేషెంట్ని మనము డయాలిసిస్తో సపోర్ట్ చేయాలి. ఆ డయాలిసిస్ అనేది హీమోడయాలిసిస్ ఉండొచ్చు ఆర్ పెరిటోనియల్ డయాలిసిస్ ఉండొచ్చు. ఈ పెరిటోనియల్ డయాలిసిస్ ఉన్నప్పుడు కడుపులో ఒక ట్యూబ్ అనేది మేమే పెట్టిస్తాము. హీమోడయాలిసిస్ పేషెంట్స్ని, హీమోడయాలిసిస్ అంటే పెద్ద మషిన్ ఉంటుంది, ఈ మషిన్ వాళ్ళు 2 రోజులకు ఒకసారి హాస్పిటల్కి వచ్చి డయాలిసిస్ చేసుకుంటారు. దానికి మనము చేతిలో ఒక చిన్న ఫిస్టులా అనేది ఒకటి ఆపరేషన్ చేసేసి ఆ మషిన్ని పేషెంట్ని కనెక్ట్ చేయడానికి నరాలు మనం చిన్న ప్రొసీజర్ చేసిస్తాం. ఏవి ఫిస్టులా కానీ, ఏవి క్రాఫ్ట్ కానీ, ఆర్ ఇవి లేవు, నరాలు అంత మంచిగా లేవు అన్నప్పుడు ఛాతీ మీద ఒకటి పర్మ్ క్యాత్ అనేది ఒకటి పెట్టిస్తాం. పర్మ కెథీటర్ అంటే ఆ కెథీటర్ ఒక 1 year 2 years వాడుకోవచ్చు. సో దాంట్లో ఒకటి ఇన్ ఉంటుంది. ఇన్ అంటే వెయిన్ కూడా మనకు ఒకటి ఇన్ తీసుకుంటాము, ఒక అవుట్ తీసుకుంటాం. ఇన్ అంటే పేషెంట్ నుంచి మషిన్కి వెళ్ళిపోవాలి, ఇంకొకటి పేషెంట్ మషిన్ నుంచి మళ్ళీ రిటర్న్ బ్లడ్ రావాలి. సో బ్లడ్ తీసుకొని మషిన్లో ఫిల్టర్ చేసేసి మళ్ళీ టెస్ట్ కమ్ బ్యాక్ టు ది పేషెంట్. సో దాంట్లో ఈ పర్మ్ క్యాత్లు కూడా ఒక ఇన్ అవుట్ ఉంటుంది, దానికి మనం పెట్టిస్తాం. ఆర్ ఫిస్ట్లో చేసిస్తాం. ఫిస్ట్లో మెచ్యూరిటీ, ఫిస్టులాలు కూడా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి వాడుకున్నప్పుడు. మనము ఫిస్టులాలు బ్లాక్ రావడము, స్టెనోసిస్ అవడము, ఆర్ బంద్ అయిపోవడము, దానికి మళ్ళీ వేరే ప్రొసీజర్స్ ఉంటాయి. సో దట్ ఈస్ హౌ వీ గెట్ ఇన్వాల్వ్ విత్ renal diseases. Vascular, endovascular, what is the difference between these two? See, vascular surgery ante it involves both open as well as endovascular. Endovascular అంటే ఇప్పుడు సింపుల్ టర్మ్స్ గా చెప్పాలి అంటే, హార్ట్ అటాక్ వచ్చింది, కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళారు, కార్డియాలజిస్ట్ చేతి నుంచి వెళ్ళిపోయి లోపల స్టెంట్ పెట్టిండు. స్టెంట్ పెడితే ఆయన బ్లాక్ ఓపెన్ అయింది. కార్డియాలజిస్ట్ చేసేది హార్ట్లో. సిమిలర్ ప్రొసీజర్స్ క్యాన్ బి నీడెడ్ ఇన్ ఎనీ అదర్ పార్ట్ ఆఫ్ ద బాడీ. బ్రెయిన్లో స్ట్రోక్ వచ్చింది, మెడల్ బ్లాక్ ఉంది, దానికి వెళ్ళి స్టెంట్ పెట్టామంటే అది ఎండోవాస్కులర్ ప్రొసీజర్. కెరోటిడ్ ఆర్టరీ స్టెంటింగ్ అంటారు. వద్దు మనకు స్టెంట్ పెట్టలేము, ఆర్ స్టెంట్ పెట్టడానికి ఏదో కాంట్రాఇండికేషన్ ఉంది, పేషెంట్ చాలా యంగ్ ఉన్నాడు, వాడు చాలా డిసీజ్ చాలా ఎక్కువ ఉంది అన్నప్పుడు మనం ఓపెన్ చేసేసి లోపల ఉన్న ప్లాక్ని తీసేస్తాం. దానికి ఓపెన్ వాస్కులర్ ప్రొసీజర్ అంటాం. ఓపెన్ అంటే ఎండాట్రెక్టమీ, అన్యూరిజం రిపేరు, బ్లాక్ని బైపాస్. సిమిలర్లీ కాళ్ళు బ్లాక్ ఉంటాయి, తొడలు కానీ కడుపులు కానీ కాలుకు వచ్చే రక్తాలు బ్లాక్ ఉంటాయి. సో బ్లాక్ని మనము స్టెంట్ పెడుతున్నాము, బలూన్ పెడుతున్నాము అన్నప్పుడు ఎండోవాస్కులర్ ప్రొసీజర్స్ కింద వస్తాయి. ఓపెన్ చేసి నేను బైపాస్ చేస్తున్నాను అన్నప్పుడు డిపెండింగ్ ఆన్ ద లీజన్, అది లీజన్ చిన్నగా ఉంది స్టెంట్ పెట్టొచ్చు అంటే ఈజ్ ఆల్వేస్ ద ఫస్ట్ ఆప్షన్, స్టెంట్ పెట్టుకుంటాం. లేదు చాలా పెద్ద బ్లాక్లు ఉంది, మనం స్టెంట్ పెట్టలేము, ఆర్ పెట్టే పరిస్థితి లేదన్నప్పుడు we consider for doing a bypass. So the open vascular procedures as well as endovascular అంటే స్టెంటింగ్, యాంజియోప్లాస్టీస్, దాంట్లో చాలా రకాలు ఉంటాయి. దట్ ఈస్ ఆల్సో పార్ట్ ఆఫ్ వాస్కులర్ సర్జరీ. సార్ ఇప్పుడు కొన్ని మిత్ అండ్ ఫ్యాక్ట్స్ సార్. ఎస్ మేడం. వెరికోస్ వెయిన్స్ ఆర్ ఓన్లీ ఏ కాస్మెటిక్ ప్రాబ్లం. మిత్ అండి. హై కొలెస్ట్రాల్ హ్యాస్ ఓబియస్ సిమ్టమ్స్. మిత్ అది. సమ్టైమ్స్ సిమ్టమ్స్ మే నాట్ బి దేర్. వన్స్ ట్రీటెడ్ vascular disease never returns. Again it is a myth. See, vascular disease అనేది it's an ongoing disease అన్నమాట. Atherosclerosis కానీ, varicose veins కానీ, ఏది ట్రీట్మెంట్ తీసుకున్నా it has to be followed up. There is always a small risk that this can come back, maybe not in the same site. బ్లాక్ ఒక దగ్గర వచ్చింది, it can come in a different site. Only smokers get blacked arteries. Again it is a myth. స్మోకింగ్ కాకుండా హై కొలెస్ట్రాల్ అన్నట్టుగా, కొలెస్ట్రాల్ ఉండడం వల్ల, హెరిడిటరీ ఉండడం వల్ల, స్ట్రెస్ లెవెల్ ఉండడం వల్ల, ఆర్ సమ్ హైపర్ కోయాగులబుల్ స్టేట్ అంటాం. దీస్ పేషెంట్స్ యంగ్ ఉంటారు, 20s 30s ఉంటారు, దేర్ టెండెన్సీ ఉంటుంది బ్లడ్ క్లాట్ అవ్వడానికి. సో దోస్ పీపుల్ ఆల్సో క్యాన్ డెవలప్ gangrene. So there are various reasons. Smoking is one of them. Vascular disease affects only the legs. Myth. It can affect anywhere in the body. Vascular రక్తనాళాలు మీ బాడీ మొత్తం ఉన్నాయి. అవును సార్. సో బాడీలో ఎక్కడెక్కడ రక్తనాళాలు ఉన్నాయో అన్నీ ఎఫెక్ట్ అవ్వచ్చు. If symptoms improve, treatment can stop. Yes. It is a fact. Depending on what disease we are treating. Symptoms లేవన్నప్పుడు maybe at some point of treatment we have to stop and then we just put on follow-up. Young adults, no need to vascular checkups. Ideally, I would suggest vascular checkup is needed for everybody. Everybody. Even in children also, these patients can develop. Very early bodhankal can come in children also. So if you feel there is any problem, మీకు అనిపిస్తుంది ఆర్ మీ ప్రైమరీ కేర్ ఫిజిషియన్, మీ ఇంటి దగ్గర ఉన్న ఫిజిషియన్ చెప్పాడు ఉండొచ్చు ప్రాబ్లం అంటే కన్సల్ట్ అవ్వడం బెటర్. ఈ హెల్త్ చెకప్స్లో ఈ వాస్కులర్ ఎందుకు యాడ్ చేయరు సార్?
As vascular is also a part of health checkup ఉంది ఇప్పుడు స్టార్ట్ అయింది. ఇప్పుడు స్టార్ట్ అయింది సార్, ఎందుకంటే ఇది కూడా కొంచెం సీరియస్ ఇష్యూనే. యూజువల్లీ ఫిజిషియన్ చూసుకుంటారు. మనం ఇది అవర్స్ రెఫరల్ బేస్డ్ వర్కప్, ఎవరో ఫిజిషియన్ చూసి ఐడెంటిఫై చేసి పంపించాలి. బట్ ఇట్ ఈస్ ఆల్సో బీయింగ్ యాడెడ్ అప్. Swollen legs are always due to standing too long. Myth again. Because swollen legs can happen in as we discussed, kidney disease లో అవ్వచ్చు, లివర్ లో అవ్వచ్చు, హార్ట్ ఫెయిల్యూర్ లో అవ్వచ్చు, బోధంకాల్లో అవ్వచ్చు. బోధంకాల్లో నిలబడాల్సిన అవసరం లేదు. సో దట్ క్యాన్ హ్యాపన్. Exercise worsen varicose veins. Myth. Okay, they can do. They can do exercises. Patients can do exercises. A normal blood pressure reading, healthy arteries. Myth. Myth. Because normal blood pressure means his upper limb blood pressure is normal. He can have problems in the lower limb also. Lower limb lo manaku block undachchu with the normal BP. So it's a myth. Normal blood pressure means BP is normal. His heart may be fine. Heart may be fine. Okay. It's a whole. You have to look at all the things. Heart rate చూడాలి, పేషెంట్ వాస్కులారిటీ చూడాలి, పల్సెస్ చూడాలి. దాంతో పాటు అప్పర్ బీపీ ఇస్ ఆల్సో పార్ట్ ఆఫ్ దట్. Numb feet are always due to nerve problems. అగైన్ ఇట్ ఈస్ అ మిత్. నర్వ్ కాకుండా మనకు వాస్కులర్ ఆర్టరీ బ్లాక్ అయినప్పుడు కూడా నమ్నెస్ అనేది వస్తుంటుంది. Stress has no effect on blood vessels. స్ట్రెస్ హ్యాస్ ఎఫెక్ట్ ఆన్ బ్లడ్ Stress. Yes. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వి సీ కొన్ని పేషెంట్స్ వన్స్ ఇన్ అ వైల్ వి సీ న్యూరాలజీ కింద అడ్మిట్ అవుతారు పేషెంట్స్. ఇది దేనికంటే పేషెంట్ పక్షపాత వచ్చింది, ఆ రెండు కాళ్ళు పడిపోయి న్యూరాలజీ దగ్గర అడ్మిట్ అయింది. బట్ అసెస్మెంట్లో రక్తనాళాలు బ్లాక్ అవడం వల్ల పారాప్లీజియా వచ్చిందండి. ఓకే. సో దట్ ఇస్ అది కూడా ఒక రీజన్ ఉంటుంది. దట్ ఇస్ ఆల్సో ఎ రీజన్. సో వెన్ యూ సే దట్ నమ్నెస్ అనేది ఓన్లీ న్యూరోపతి అనేది చెప్పలేము. సో ఇట్ హ్యాస్ టు బి, ఇట్ క్యాన్ బి వాస్కులర్ రిలేటెడ్ ఆల్సో. ఓకే, ఇది నాకు తెలియదు సార్. Herbal remedies alone can cure vascular disease. Myth. Myth. Vascular disease is not preventable. It is preventable. Some diseases are not preventable. Like for example, hereditary తో వచ్చినాయి, congenital తో వచ్చినాయి అంటే they are not preventable. Some point of time they will show. But we But can majority manage. of the diseases can be preventable. Thank you, sir. Thank you so much for sharing your knowledge. Thanks a lot. Namaste. Thank you, madam. Namaste. Thanks ManamTV for sponsoring. Thank you.